తిప్పసొత్తు. ఈ మాత్రం లావు దాంట్లోంచి బాగా చితగొట్టి వాటర్లో వేసేసి ఇలా వాటర్లో గిలకొట్టేస్తే ఇందులోంచి ఆ పొడులు నాటితే కిందకి వెళ్ళిపోద్దండి. తిప్పసొత్తు అంటారు అనమాట. కిందకి వెళ్ళిపోద్ది వాటర్లోకి. పైదంతా పారబోసి ఆ కింద ఎండబెట్టేస్తే పిచ్చిలా వస్తాయి. అది చిటికెడు మజ్జిగలేసి తాగారనుకోండి మధుమేహం తగ్గుద్ది అనమాట. 2 వారానికి ఒకసారి కానీ తీసుకుంటే ఇంకెప్పటికీ ఫీవర్స్ రావు, మలేరియా ఫీవర్స్ రావు, జ్వరాలు రావు. తిప్పసొత్తు కరెక్ట్గా ఇలా చేసుకున్నది. ఇలా మనం చేసుకుని కానీ వాడితే ఆ తిప్పసొత్తు చిటికెడు వారానికి ఒకసారి తాగితే ఈ జ్వరాలు రావు అనమాట. 2-3 వారాలు తాగితే జ్వరం తగ్గిపోద్ది, నీరసం తగ్గిపోద్ది, ఇక మళ్ళీ జ్వరం రాదు లైఫ్లో. అంటే మధుమేహానికి తిప్పతీగ వాడతారు. ఉట్టి తిప్పతీగ వాడారని కొనదు తెలుసా, కొనాలకి తల తిప్పి వచ్చేస్తుంది, తల విసిరేస్తారనమాట. తిప్పతీగ అచ్చంగా తాకూడదు, దాని సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇలా బుర్ర తిరిగిపోద్ది అనమాట. అందుకు ఉసిరి కలిపి వాడుకోవాలి. తిప్పతీగకి సమంగా ఉసిరి, ఇది 50 గ్రాములు అయితే ఉసిరి కూడా 50 గ్రాములు, అలాగే పచ్చిది 50 గ్రాములు అయితే ఒక 50 గ్రాములు ఉసిరి, 2 కలిపి కషాయం ఏం తాగినా తిప్పతీగ కషాయం తాగే బదులు అలా తాగకుండా కొంచెం ఉసిరి పొడి వేసి తాగారనుకోండి దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, ఇంకా బాగా పనిచేస్తుంది.